ఫ్రెండ్షిప్ డే స్పెషల్ రెసిపీ నోట్ చేసేసుకుందాం. సో ఈ స్వీటీ కోసం నేనైతే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే తీసుకొని వచ్చేసాను, చాక్లెట్ ప్యాన్ కేక్ శాండ్విచ్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? సో ఫస్ట్ మనం మైదా అయితే యాడ్ చేసేసుకుందాం. అండ్ 1 కప్ మైదా అయితే సరిపోతుంది. అండ్ మిల్క్ పౌడర్ అండ్ 1/2 కప్ షుగర్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ కోకో పౌడర్. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ కొంచెం బేకింగ్ పౌడర్. సో ఇప్పుడు మనం ఎగ్ అయితే యాడ్ చేసేసుకుందాం. చక్కగా మిక్స్ చేసేసాయి. సో రీసెంట్ గా గోవాకి వెళ్ళావు కదా? ఏ ఫ్రెండ్స్ తో? నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. నాకు లైక్ ఎలా అంటే మాది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమే, బట్ చాలా కనెక్ట్ అయిపోయాం మేమైతే. అందరి థాట్స్ ఒక్కటే. అండ్ నా బర్త్డే అనమాట December 30. సో 30 ఇంకా 31st వేరే అమ్మాయిది అండ్ 29th వేరే అబ్బాయిది అనమాట. సో మా గ్యాంగ్లోనే బాగా ప్లాన్ చేశారు. సో అంతా బాగా కలిసి వచ్చిందని చెప్పి ఇలా మేము ప్లాన్ చేసుకున్నాం, వెళ్ళాం. అండ్ ఇట్ వాస్ 10 days ట్రిప్ అనమాట. యాక్చువల్లీ ఒక 4 days అలా ఉండి వచ్చేద్దాం అనుకున్నాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా 10 days వెళ్ళింది. యా. సో అలా మాకు ఇన్సిడెంట్ ఏంటంటే ఫన్నీ ఇన్సిడెంట్. ఫన్నీ కాదులేండి, కొంచెం మిస్టీరియస్ అనమాట. బనానా రైడ్ అని చెప్పి ఒక రైడ్ ఉంటుంది, ఇలా కొంచెం బనానా షేప్లో ఉంటుంది అనమాట. దాంట్లో మేము వెళ్ళాం. మాకు లైక్ లైఫ్ జాకెట్స్ ఇచ్చారనమాట. నేను అనుకున్నా ఐల్ బీ డెడ్ అయిపోతే ఇంకా ఆ రోజే నాకు లాస్ట్ ఈ ఎర్త్ మీద అని అనుకున్నాను. వెళ్ళాడు, మాకు తెలీదు పడేస్తాడని. వెళ్ళి మిడిల్ ఆఫ్ ద ఓషన్లో పడేశాడు. పడేసిన తర్వాత నేను ఇలా పైన ఫ్లోట్ అవుతూ ఉన్నాను. అసలు ఇట్ వాజ్ హారబుల్. నేనైతే అరుస్తున్నా గట్టిగా, ప్లీజ్ హెల్ప్ మీ అని. అంటే మనకి తెలియదు కదా కింద నుంచి ఏ పాము వస్తుందో ఏ షార్క్ వస్తుందో అని. షార్క్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంక నేను చచ్చిపోతానేమో దేవుడు, ప్లీజ్ దేవుడు, ఇట్లా గట్టిగా అరుస్తూ. అండ్ అదే టైంకి మా ఫ్రెండ్ది ఫోన్ పోయిందనమాట బీచ్లో. బట్ ఏంటంటే మేము బయటకు వచ్చిన తర్వాత జస్ట్ అలా వెంకటేశ్వర స్వామికి అనుకున్నా, స్వామి ఎలా అయినా ఫోన్ దొరికేటట్టు చూడు స్వామి, అది ఇది అని అనుకున్నాను. అండ్ 1 month తర్వాత వేరే వాళ్ళకి దొరికింది అనమాట. వాళ్ళు కూడా ఉండేది హైదరాబాదే. అది చాలా అన్ఎక్స్పెక్టెడ్. అసలు అలా మొక్కుకున్నాను లేదో 1 month తర్వాత వాళ్ళు కాల్ చేసి ఇలా మీ ఫోన్ దొరికిందండి, ఆపిల్ కేర్కి వెళ్తే మీ నంబర్ ఇచ్చారని చెప్పని. నిజంగా అలాంటి టైమ్స్లో అయితే నాకు దేవుడు నిజంగానే ఉన్నాడు అనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు కదా. అది ఒక హైదరాబాద్ వాళ్ళే అనమాట. వాళ్ళు కూడా ఇంకా వచ్చి అలా మాకు ఫోన్ ఇచ్చారనమాట. సో గోవా అయితే అలా జరిగింది. ఇంకా ఆబ్వియస్గా పబ్స్ ఇవన్నీ ఉండేవే. అలా మొక్కుకున్న తర్వాత ఇక్కడ టాటూ వేయించుకున్నా. ఎగ్జాక్ట్లీ యూ కెన్ సే ఇట్. సో ఈ టాటూ వేయించుకున్నప్పటి నుంచి నా లైఫ్ అయితే నిజంగా చాలా టర్న్ అయింది. నార్మల్గా టాటూస్ వల్ల గుడ్ లక్ ఇంకా బ్యాడ్ లక్ అని అంటారు కదా. సో ఈ టాటూస్ వేయించుకున్న తర్వాత ఈవెంట్స్ పరంగా కానీ, సో ఈ టాటూ అయితే నా లైఫ్ సేవియర్. కానీ సూపర్ రా. సో మనం రెసిపీకి అయితే వెళ్ళిపోదామా? ఐఎమ్ వెయిటింగ్. సో మనం దీంట్లో మిల్క్ అయితే యాడ్ చేసేద్దాం. ప్యాన్ పెట్టేసుకో. కొంచెం బటర్ ఇలా సో మనం బ్యాటర్ని అయితే దీని మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. ఎంతసేపు పడుతుంది? జస్ట్ ఒక 2 minutes అంతే. ఇది 2 minutes రెసిపీ కాబట్టి 2 minutesలో అయిపోతుంది. సో 2 minutesలో ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఒక సైడ్ మొత్తం మంచిగా రోస్ట్ అయింది కాబట్టి ఇంకొక సైడ్ కూడా అయిపోతే మనం దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మంచిగా గార్నిషింగ్ చేసుకుందాం. మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో మన ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. నేను ఆఫ్ చేసేస్తాను. రెడీ. ఓకే, దీన్ని అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనం కొంచెం నీట్గా గార్నిష్ చేసుకుందాం. సో న్యూటెల్లా ఉంటుంది కదా, ఆర్ఎల్స్ ఏదైనా చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా తీసుకొని లేదా
కావాలనుకుంటే డ్రై నట్స్ కానీ ఆరెల్స్ ఆల్మండ్స్ కానీ చాకో చిప్స్ ఇలా ఉంటాయి కదా, అవి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ప్లెయిన్ చాక్లెట్ నా బ్యాచ్ సేమ్ నాలాగనమాట. చాక్లెట్ సిరప్ అయితే యాడ్ చేసుకుందాం. సో నార్మల్గా నా లాంటి వాళ్ళకైతే ఇలానే ఎక్కువ చాక్లెట్ ఉంటే బాగా ఇష్టం అనమాట. సో దీన్ని మనం ఇలాగా శాండ్విచ్ లాగా మేక్ చేద్దాం. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. దీని అయితే రెడీ అయిపోయింది. ఒక మంచి సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకొని మంచిగా తినేద్దాం. ఓకే, సో ఈ స్వీటీ కోసం నేనైతే స్వీట్ అండ్ చాక్లెట్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ చేసేసాను. సో Thank you.